సుమారు 11 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 6 చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటాము. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం, అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ 11 రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు. కాబట్టి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఈ నెల 11 రోజులు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ 11 రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆ గణపతి మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తాడు. బొజ్జ గణపయ్యకు ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ 11 రోజుల్లో అనగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి గణపతికి నివేదిస్తే మీ మనసులోని కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ముఖ్యంగా అటుకులు అంటే గణపయ్యకు చాలా ప్రీతికరమైనవి. కాబట్టి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఏది చేసినా చెయ్యకపోయినా గరికతో గరిక పాలను తయారు చేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకుంటే బొజ్జ గణపయ్య ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు. గరిక పాలను సమర్పించలేని వారు 21 గరిక ఆకులను గణపతి పాదాల దగ్గర పెట్టినా నమస్కారం చేసుకోండి. శనగలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి నానబెట్టిన శనగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా పులిహోర, రవ్వ కేసరి, చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు గణపతి విగ్రహం వద్ద కొబ్బరికాయను పగలగొట్టి నమస్కారం చేసుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు తప్పనిసరిగా కుంకుమను సమర్పించండి. స్వామివారి పాదాల దగ్గర కుంకుమను పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఆశీర్వాదం తప్పనిసరిగా కలుగుతుంది. అదేవిధంగా గణపయ్య నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టి ఆ బొట్టును మీ నుదుటిపై పెట్టుకోండి. ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారుమయం అవుతుంది. ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక చెరుకు గడలను గణపయ్యకి సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తక్షణమే తొలగిపోతాయి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే పాలతో చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించండి. ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అదేవిధంగా ఈ 11 రోజులు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ఉదయం స్నానం చేసిన తరువాత మీ వీధిలో ఉన్న గణపతి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ చిన్న మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. గణపయ్యకు నైవేద్యాలు పెట్టలేని వారు భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు. కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. మరీ ముఖ్యంగా మందార పూలు, గన్నేరు పూలు, అలాగే గులాబీ పూలను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడు. కాబట్టి మీకు వీలు కుదిరితే జిల్లేడు పూలను గణపతికి సమర్పించి ఆడవారు తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త సంపద కూడా పెరిగిపోతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి సమర్పించండి. ఇక మీ వ్యాపారంలో విపరీతంగా లాభాలు పెరుగుతాయి 100%. ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. అలాంటి వారు మీ వీధిలో ఉన్న గణపతికి అరటి పండ్లను నివేదించండి. జిల్లేడు ఆకులు అలాగే జమ్మి ఆకులు అంటే గణపతికి ప్రీతికరమైనవి. కాబట్టి జిల్లేడు ఆకులను కానీ జమ్మి ఆకులను కానీ గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః
నమః అనే మంత్రాన్ని చదవండి. వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సెప్టెంబర్ 6వ తేదీ చతుర్దశి వరకు చాలా పవిత్రమైన రోజును కాబట్టి ఈ 11 రోజుల పాటు దానధర్మాలు చేయడం, గోవును పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. మరీ ముఖ్యంగా శనగపప్పులో పంచదారను కలిపి గోమాతకు తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర యోగం కలుగుతుంది. తద్వారా మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది. ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. త్వరగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఏదైనా భూమి కొనాలని అనుకుంటారు. అలాంటి వారు మీ వీధిలో ఉన్న బొజ్జ గణపయ్యకు ఎండు ఖర్జూరాలను గణపతికి నివేదించి మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామ పండ్లను గణపతికి నివేదిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా దానిమ్మ పండ్లను నివేదిస్తే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అదేవిధంగా కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆరోగ్యాలతో జీవిస్తారు. ఇక 11 రోజుల వరకు అంటే సెప్టెంబర్ 6వ తేదీ వరకు గణపతికి ఆలయాలను దర్శించండి. గణపతికి ప్రదక్షిణలు చేయండి. మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ 11 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో వినాయకుడి చిత్రపటం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ 11 రోజులు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ప్రతి ఒక్కరూ 9 గుంజీలను తీసి గణపయ్యకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మీ వీధిలో ఉన్న గణపయ్యను పూజించి ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలను పొందండి.